మనిషి 5 రోజులే పనిచేస్తే సోమరిపోతూ అంటారు. కానీ ఒక దేవుడు ఏడాదిలో 5 రోజులే కనిపిస్తే దాన్ని మహిమ అంటారు. అదే సలేశ్వరం. ఏ చరిత్ర అయినా గెలిచిన వాడి గురించి చెబుతుంది. కానీ సలేశ్వరం మాత్రం ఒక గుహలో వెలిసిన వాడి గురించి చెబుతుంది. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున మనుషుల అడుగులు పడని చోట ఆ ఆదియోగి ఎందుకు దాక్కున్నారు? సిద్ధులు ఇక్కడ ఏం దాచారు? ఈ ప్రయాణం మీ గుండె వేగాన్ని పెంచుతుంది, మీ భక్తిని శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. ఈ 6వ శతాబ్దపు అద్భుతాన్ని శ్రీశైలం క్షేత్రానికి ఉత్తర ద్వారం అంటారు. ఇక్కడి నిర్మాణం చూస్తుంటే విష్ణుకుండనుల కాలం నాటి శిల్పకళ కనిపిస్తుంది. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేశారని, ఆయన జటాజూటం నుండే ఆ జలపాతం ఉద్భవించిందని ఒక నమ్మకం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ హిందూ సాంప్రదాయమే కాదు, ఒకప్పుడు బౌద్ధ భిక్షువులు కూడా ఇక్కడ ధ్యానం చేసేవారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. అంటే శాంతిని కోరుకునేవాడు ఎవరైనా ఈ అగాంధంలోకి రావాల్సిందే. మధ్యయుగంలో ఈ లోయ రససిద్ధులకు నిలయం. వారు ఇక్కడి సంజీవని వంటి మూలికలతో లోహాలను బంగారంగా మార్చేవారని ప్రతీతి. ఇప్పటికీ కొందరు భక్తులు చెబుతుంటారు, అక్కడ అర్ధరాత్రి వేళ ఎవరో కంచుగంటలు కొట్టినట్లు, హోమం చేస్తున్నట్లు శబ్దాలు వస్తాయని. కానీ అక్కడ మనుషులు ఉండరు. మరి ఆ శబ్దాలు ఎక్కడివి? సిద్ధులు ఇంకా ఆత్మరూపంలో అక్కడ తిరుగుతున్నారా, లేక అది మన భ్రమణ? భ్రమకి భక్తికి మధ్య ఉండే ఆ చిన్న వంతనే సలేశ్వరం. ఫరహాబాద్ వ్యూ పాయింట్ నుండి 6 కిలోమీటర్ల ప్రయాణం. దారిలో మొసళ్ళు మడుగు వస్తుంది. అక్కడ మొసళ్ళు ఉంటాయని భయం, కానీ ఆ నీరు తాగితే వచ్చే శక్తి అమృతం కంటే ఎక్కువ. ఇక్కడి నీటి చుక్క శంఖం ఆకారంలో పడుతుంది. దానిని శంఖతీర్థం అంటారు. చుట్టూ పులులు ఆవాసం. సూర్యుడు అడవిలోకి రానని భీష్మించుకుని కూర్చుంటాడు. చీకటి పడితే మీరు పులికి ఆహారం అవుతారు. ప్రాణం మీద ఆశ ఉన్నవాడు అక్కడికి వెళ్ళలేడు. శివుడి మీద ఆశ ఉన్నవాడు వెనక్కి తిరిగి చూడడు. ఆక్సిజన్ అందదు, కాళ్ళు సహకరించవు. కానీ లింగమయ్య అన్న పిలుపు వినిపిస్తే ప్రాణం లేచి వస్తుంది. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం నల్లమల కొండల్లో ఇక్కడ మాత్రమే నీరు అంతా ఫోర్స్గా పడుతుంది. ఎండాకాలంలో నదులే ఎండిపోతుంటే ఈ కొండల్లో నీరు ఎక్కడి నుండి వస్తుంది? కొందరు దీన్ని పర్వతాల చెమట అంటారు. భక్తులు గంగమ్మ ఆవేదన అంటారు. ఆ నీటి తెర వెనుక లింగమయ్యను చూస్తుంటే ప్రపంచంలోని సంపదలన్నీ తుచ్చంగా అనిపిస్తాయి. అది దర్శనం కాదు, అది ఒక అనుభూతి. ఆ దృశ్యం ఆకాశం నేలకి అభిషేకం చేస్తున్న అద్భుతం. ఒక్కోసారి వెతకడం మానేస్తేనే దేవుడు దొరుకుతాడు. సలేశ్వరం మనకి నేర్పేది అదే. భయం ఉన్న చోట భరోసా ఉంటుంది. ఏడాదిలో ఆ 5 రోజులు ఎందుకు వెళ్ళాలి అంటే మిగిలిన రోజులు ఆ ప్రకృతి తనను తాను పునర్నిర్మించుకోవాలి కాబట్టి. మనిషి ప్రమేయం లేని చోట దేవుడు ఉంటాడు. ఆ యాత్ర మీ శరీరానికి గాయాలు చేయొచ్చు, కానీ మీ ఆత్మకు మాత్రం స్వాంతన చేకూరుస్తుంది. మీరు సిద్ధమైన ఆ గాయాలను భరించి ఆ గమ్యాన్ని చేరడానికి? వచ్చే ఏడాది చైత్ర పౌర్ణమికి సలేశ్వరం పిలుస్తుంది. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓం నమః శివాయ.